అందరికీ జై శ్రీరామ్. స్వామి శరణం. స్వాములందరికీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పేపర్లు తీసుకున్నాం, ఆల్రెడీ రాస్తున్న పేర్లు ప్రతి ఒక్కరిది రాస్తున్నా. ఎవరు లాస్ట్ అని చెప్పిన కదా మార్నింగ్కి వేద్దాం అనుకున్నాను. మార్నింగ్ నుంచి జర అందరం ఫ్లైట్ ఎగ్రేషన్ తెలుసుగా మీరు సంక్రాంతి అంటే ఎట్లుంటుందో జర టైం దొరకలే, అందుకని ఇప్పుడు చేస్తున్నా. మనం ఏం చేస్తున్నామంటే ఈ పేపర్లు అంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో రెండిట్లా మన గివ్ అవే వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్కి ఎవరైతే కామెంట్ పెట్టిరో వాళ్ళ కామెంట్ చూసుకొని వాళ్ళ ఇన్స్టా ఐడి ఇంకా ఉంటాయి కదా అవి రాసి చిట్టీలని తయారు చేసి పెడుతున్నా. ఎందుకంటే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే దాదాపు 26 నిమిషాల వీడియో ఉంది. మొత్తం ఇంటూ 10 ఇంటూ 30 చేసి ఇది చేసిన. ఇట్లా అందరి పేరు రాస్తున్నా, ప్రతి ఒక్కరిది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ది రాస్తున్నా, ప్రతి ఒక్కొక్క వీడియో చూసి దాని తర్వాత యూట్యూబ్లోకి పోతున్నా. యూట్యూబ్లో కూడా అన్నీ రాసేసిన, అన్నీ కలిపి చిన్న చిన్న పేపర్లు చేసేసిన. దాంట్లో ఏం చేసిన అంటే అన్ని మడత పెట్టినాక లాస్ట్కి ఒక బాక్స్లో వేసిన, మిక్సీ వేసి ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి తీసిన. మొత్తంలో ముగ్గురిని సెలెక్ట్ చేసిన. ఒకడేమో చారీ సంతు అని ఉంది. నేను చారీ అని పెట్టకుంటే ఏమో చెప్పిన, చారీ అన్నప్పుడు ఏదో చెప్పిన పేరు కానీ వచ్చింది ఒకనికి చారీ అనేటానికి కూడా తెలియదు. అది ఇప్పటివరకు అయితే ఎప్పుడూ వేయలే. ఇంకా నేను ఇది తీసిన నెక్స్ట్ డే ఇది మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నా. ఎందుకంటే ఇంటూ 10 పెట్టినప్పుడు వాయిస్ ఎట్లా వస్తుందో తెలుసు, కిక్ అని వస్తుంది. అందుకని ఇట్లా చేస్తున్నా. ఇక అంటే రానోళ్ళు ఏం బ్లాడ్ లక్ అనుకోకూరి, ఎందుకంటే మీకు కూడా మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఐపీఎల్ ఉంది, సీజన్ తెలుసు, ఐపీఎల్ సీజన్ అప్పుడు మన దగ్గర టికెట్స్ అనేవి ఉంటాయి. మా అన్న ఇస్తాడు ఆల్రెడీ టికెట్స్. ఆ టికెట్స్లో కూడా ఎవరికైనా ఒకరికి మీకు టికెట్ ఇస్తా. ఇక ఇవన్నీ బాక్స్లో పడేసి ఇట్లా నేను ఎందుకు ఇప్పుడు నేను తీసేది నాకు తెలిసి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గొంతు మంచి అన్న కరెక్ట్ చెప్తలేవు, ఏదో నా కామెంట్ చెప్పారు. ఒక్కసారి ముక్కుంటున్నాను, ఎందుకంటే మంచిగా మీడియం ముక్కోరి మీ పేరు రావాలని నేను బుక్ చేస్తున్నా. మళ్ళీ నా చేతిలో అయితే ఏం లేదు, ఫస్ట్ చెప్తున్నామ్మా. మళ్ళీ ఇంకోటి ఈరోజు డేట్లో తీయడం ఇది ఎవరో పేరు తెలియదు నాకు, నిజంగా చెప్తాను తీసిన. ఈరోజు డేట్లో తీయడం కారణం ఏంటంటే ఈరోజు నా బర్త్డే రోజు జర మంచి చేయాలని అట్లా చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. పేరు కూడా నాకు తెలియదు అంతమంది ఇక తీసుకున్నది రిటర్న్ నేను చరణ్ సంతు అంట, మనకు తెలియదు ఎవరు, నిజంగా చెప్తున్నా. చరణ్ సంతు ఈయనకి ఇచ్చేస్తాను అంతే. మీతో అంతా మస్తు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా దోసాలు ఉన్నారు, వాళ్ళందరికీ రాకుండా ఆయనకి